నంద్యాల బస్టాండ్ లో లోపించిన స్వచ్ఛత, మూతబడిన మూత్రశాలలు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ, బస్టాండ్ ఆవరణలో పారుతున్న మురుగు, ప్రాంగణమంతా కంపు పట్టించుకొని ఆర్టీసీ అధికారులు, ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నీరుగారిపోతోంది. ఇందుకు నిదర్శనం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మురుగునీరు పారడంతో ప్రయాణికులు దుర్వాసనను భరించలేకపోతున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో తిరుపతి, అల్లగడ్డ, కోవెలకుంట్ల బస్సులు నిలిచే ప్లాట్ఫామ్ వెనక భాగంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారై మురుగునీరు ప్రాంగణంలోకి చేరుతోంది. దీంతో ప్రయాణికులు, వ్యాపారులు, పార్సిల్ విభాగంలో పనిచేసే కార్మికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ బస్టాండ్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రయాణికులకు బస్టాండ్ ఆవరణలో సరైన వసతులు కూడా లేకపోవడంతో అస్తవ్యస్తలు పడుతున్నారు. మూత్రశాలలు మూతపడడంతో ప్రయాణికులు, పరిసర దుకాణాలకు చెందిన తోపుడు బండ్ల వ్యాపారులు బస్టాండ్ లోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో పరిసరాల దుర్గంధం వెదజల్లుతోంది. రాబోయే వర్షాకాలంలో డ్రైనేజీ మరింత దుర్భరంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని బస్టాండ్ అభివృద్ధికి పాటుపడాలని ప్రయాణికులు కోరుతున్నారు.